టీడీపీ మంత్రికి విషాదం, గుండెపోటుతో కన్నుమూత, తీవ్ర దుఃఖంలో చంద్రబాబు. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మంది చేరువవుతుంది, దయచేసి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కూటమిలో యంగ్ లీడర్స్కే మినిస్టర్ పదవులు అందుకోవడం జరిగింది. అలాంటి వారిలో కొల్లు రవీంద్ర కూడా ఒకరు. కొల్లు రవీంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మంత్రి ఇంట విషాద ఛాయలు నిలుముకున్నట్లుగా తెలుస్తోంది. కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ గుండెపోటుతో గడిచిన కొన్ని గంటల క్రితం తుదిశ్వాస విడిచినట్లుగా సమాచారం. అయితే ఈ విషయం విన్న వెంటనే కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారట. దీంతో టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉంటున్న కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ 64 ఏళ్ల వయసులో గుంటూరులో మరణించారు. అయితే కొల్లు వెంకటరమణకు 2 పిల్లలు ఉన్నారు. తన తమ్ముడు మరణ వార్త విన్న వెంటనే కలెక్టర్లతో సమావేశమైన కొల్లు రవీంద్ర హుటాహుటిన తన సొంత ఊరికి బయలుదేరారట. కొల్లు రవీంద్ర తన సోదరుడు అంత్యక్రియలు కూడా ఈరోజే జరిగే అవకాశం ఉందని తెలియజేశారు. కొల్లు వెంకటరమణ మృతి చెందడం పట్ల కొల్లు రవీంద్ర తీవ్రంగా బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. కొల్లు రవీంద్ర గెలుపులో కీలకంగా తన తమ్ముడు కొల్లు వెంకటరమణ ఉండేవారు. కొల్లు రవీంద్ర 1998 నుంచి మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ యువజన అధ్యక్షునిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 10 ఏళ్ల పాటు పదవిలో కొనసాగి 2009 మచిలీపట్నం నుండి టీడీపీ టికెట్ సంపాదించుకున్న 9300 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి అయిన పేర్ని వెంకటరామయ్య చేతిలో ఓడిపోయారు. అయితే 2014లో మళ్ళీ అదే వ్యక్తిపైన భారీ విజయంతో గెలిచారట. అలా అప్పట్లో కూడా మంత్రిగా అవకాశాన్ని అందుకున్నారట. ప్రస్తుతం కొల్లు రవీంద్ర ఆంధ్రప్రదేశ్ గనులు మరియు భూగర్భ శాస్త్ర ఎక్స్చేంజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఇలాంటి మరెన్నో వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.